వచ్చినాలన్నా పాడుతాను. దేవునికి స్తోత్రం. తగ్గుతున్నానా సౌండ్? హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అలా దేవుని పిల్లలారా మరి స్తోత్రం తగినంత పెట్టి చాలు, ఎక్కువ పెద్ద లౌడ్గా అవసరం. స్తోత్రం. సి మేజర్ టూ-4లోనే ఉంటుంది స్లోగా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం నుంచి ఈ పాట రాయటం జరిగింది. మరి విజయవాడ గొల్లపూడి ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాల్లో పరిచయం చేస్తూ ఉంటున్నాం. దేవుని పిల్లలారా, మేము దేవుని సేవలో నేను మా నాన్నగారు కూడా సేవకులే. నేను సేవలోకి వచ్చి 1999 ఆ సంవత్సరం నుంచి ఫుల్ టైం మినిస్ట్రీ దేవుని సేవలోకి వచ్చి 1999 అది అప్పుడు నేను వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవలో నడుస్తూ ఉండగా దేవుడు అనుభవాలు ఉంటాయి. సేవలో ఒక అనుభవం కాదు, ఎన్నో అనుభవాలు ఉంటాయి. మరి పాట పాడటం నాకు రాదు. దేవుని సేవలో పాట పాడటం తప్పలా. అందుచేత పాట పాడుతూ ఉండగా అట్లా కొద్దిగా పాడటానికి దేవుడు సహాయం. అంతేకాదు కొన్ని పాటలను కూడా రాయటానికి దేవుడు సహాయం చేశాడు. ఇదిగో ఇప్పుడు నేను ఒక పాట, ఒక 2 వచనాలు మాత్రం పాడతాను. 3 వచనాలు ఉన్నాయి, 2 వచనాలు పాడతాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం ఆధారంగా ఈ పాట రాయటం జరిగింది. ఆ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆదరిస్తూ మాట్లాడిన వాగ్దానాలతో కూడిన మాటలు ఆ అధ్యాయంలో ఉంటాయి. మరి ప్రయాసలనే గాలి వానల చేత కొట్టబడిన దాన, ఆదరణ లేక ఉన్నదానా, ఇదిగో నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించుతని, గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూరుస్తానని, ఇదిగో దేవుడు తన ప్రజలతో మాట్లాడిన ఆదరణకర వచనాలు అక్కడ ఉన్నాయి. ఆ వచనాల ఆధారంగా ఈ పాట రాయటం జరిగింది. ఈ పాట మీకోసం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? హల్లెలూయా. చలనే గాలి వానలచే బాధలలో బడి ఉన్నదానా, ఆదరణే లేక ఉన్నదానా, వేదన వ్యధలో ఉన్నదానా, చలనే గాలి వానలచే బాధలలో బడి ఉన్నదానా, ఆదరణే లేక ఉన్నదానా, వేదన వ్యధలో ఉన్నదానా, ఆదరణే లేక ఉన్నదానా, వేదన వ్యధలో ఉన్నదానా, నిమిషము మాత్రమే వీడితిని, గొప్ప వాత్సల్యముని చూపెదను, నిమిషము మాత్రమే వీడితిని, గొప్ప వాత్సల్యముని చూపెదను, ప్రయాసలనే గాలి వానలచే బాధలలో బడి ఉన్నదానా, ఆదరణే లేక ఉన్నదానా,
చేసేదను స్థిరపరచి నిన్ను బలపరచు సమాధాన సమృద్ధి చేసేదను స్థిరపరచి నిన్ను బలపరచు తల్లని గాలి పానలచి కాంతల్లో పడి ఉన్నదానా ఆదరణే లేక ఉన్నదానా వేదన వ్యతలో ఉన్నదానా ఆదరణే లేక ఉన్నదానా వేదన వ్యతలో ఉన్నదానా నిమిషం మాత్రమే వీడితిని గొప్ప వాత్సల్యమునే చూపెదను నిమిషం మాత్రమే వీడితిని గొప్ప వాత్సల్యమునే చూపెదను గొప్ప వాత్సల్యమునే చూపెదను గొప్ప వాత్సల్యమునే హల్లెలూయా. పిల్లలారా, ఈ వచనాలు దేవుని వాగ్దానపు వచనాలు. దేవుడు నిమిషము మాత్రమే నిన్ను వీడితిని గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను చూస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పిల్లలను ఆశీర్వదిస్తాను, నీ పిల్లలకు అధిక విశ్రాంతిని నేను కలిగిస్తాను అని దేవుడు మాట్లాడిన మాటలు వాగ్దాన వచనాలు. పిల్లలారా, దేవునికి స్తోత్రం. మరి ఇదిగోండి, ఈ సమయంలో పురుషోత్తమ గారి గురించి